అమెరికాలో కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు కారణంగా వాయు నాణ్యత బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పశ్చిమ అమెరికా, కెనడాలోని లక్షలాది మందికి ఆరోగ్య హెచ్చరికలు జారీ చేశారు. 1430 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మంటలు ఆర్పేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాది కాలిఫోర్నియాలో చెలరేగిన మంటల్లో ఇదే పెద్దదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 12% మంటలను మాత్రమే అదుపు చేయగలిగారు. తక్కువ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం పెరగడంతో మంటలు ఆర్పేందుకు అనువుగా ఉందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. పారడైజ్, బుట్టే కౌంటీల్లో పలు ఆవాసాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. 2018లో ఈ ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 85 మంది మృతి చెందగా 11,000 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పారడైజ్కు పశ్చిమ దిశగా ఉన్న చికో నగరం వరకు మంటలు విస్తరించకపోవచ్చని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. హెలికాప్టర్లు, ఎయిర్ ట్యాంకర్లతో 3,400 మంది అగ్నిమాపక దళ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కార్చిచ్చు వల్ల 134 నిర్మాణాలు నాశనమైనట్లు డ్రోన్ దృశ్యాల ద్వారా గుర్తించారు.